హైదరాబాద్లో ఉన్న మేజర్ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ తిరిగేశాను. డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు, అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, సో అలాంటి పేషెంట్స్ కూడా వస్తాయి అన్నమాట. నా చెయ్యి నాతో పాటు రాలేదు అని బోరు నేడుపు ఆగలే. 50% ఆఫ్ బాడీ వెయిట్ అనేది మజిల్స్ తీసుకోవాలి, 50% ఆఫ్ బాడీ వెయిట్ అనేది వెన్నెముక్క స్పైన్ తీసుకోవాలి. సో 1 వీక్ వెళ్ళాను, ఏమీ తేడా లేదు. అసలు అనవసరం డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి అనిపించింది, టైం వేస్ట్. సో అప్పుడు మనకేంటంటే బ్యాక్ పెయిన్లు, నెక్ పెయిన్లు ఇలా స్టార్ట్ అవుతాయి. హలో, వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్వీలు. థంబ్నెయిల్ చూసారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. యాక్చువల్గా ఈ వీడియో అందరికీ హెల్ప్ అవుతుందని ఎప్పుడో చేద్దాం అనుకున్నాను. నేనే చేసేదైతే ఎప్పుడో చేసేసేదాన్ని, కాకపోతే డాక్టర్తో చెప్పిస్తే బాగుంటుందని, ప్లస్ అథెంటిక్గా ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్, అందుకని ఆయన అపాయింట్మెంట్ కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేశాను అనమాట. ఆఖరికి ఇవాళ దొరికింది అపాయింట్మెంట్. అసలు మీకు అంతకుముందు వీడియోలో చూసారు కదా నాకు ప్రాబ్లం ఏంటో, ఇక్కడ షోల్డర్లో బోన్ గ్రో అయిందని చెప్పాను కదా. ఆ బోన్ గ్రోత్కి సర్జరీ చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ పట్టిందనమాట. అంటే డాక్టర్కి ఆ ప్రాబ్లం తెలుసు, కానీ 1.5 మంత్ డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేస్తున్నారు. అంటే సర్జరీ అవాయిడ్ చేయడానికి అనమాట. సర్జరీ ప్రతిసారి వద్దు, నీకు ప్రతిసారి టేబుల్ ఎక్కిరించడం ఇష్టం లేదు, సో డిఫరెంట్ ఆప్షన్స్ చూద్దాము అని. అంటే మెడిసిన్స్ ఒక 1 వీక్ ట్రై చేశారు. ఆ తర్వాత అంటే డిఫరెంట్ మెడిసిన్స్ ట్రై చేయడం, 1 వీక్ ఎవ్రీ వీక్ ఫీడ్బ్యాక్ అడిగేవాళ్ళు. అండ్ ఫైనల్లీ ఇంజెక్షన్ కూడా చేశారన్నమాట. మంచి ఎక్స్పెన్సివ్ ఇంజెక్షన్, 25,000 అయింది. ఈ షోల్డర్ లోపల ఇంజెక్షన్ చేశారు. దాంతో నీకు మంచి మూమెంట్ ఫ్రీగా ఉంటుంది, తగ్గిపోతుందిలే అని చెప్పారు. అది కూడా ట్రై చేశారు. అలాగా డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేస్తూ ఇంకా పెయిన్ సివియర్గా ఉందని చెప్పి ఫ్యూ డేస్ ఫిజియోథెరపీ చేయించుకుంటామా, ఒక 10 days చూద్దాము, ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా చూద్దాము, ప్రతిసారి నీకు సర్జరీ వద్దు, చూద్దాం డిఫరెంట్ ఆప్షన్స్ అని చెప్పి అన్నారు. అందుకని ఫిజియోథెరపీకి వెళ్ళాను. ఇంతకీ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పండి ఏంటంటే, అంటే అంటున్నాను కదా ప్రతిసారి సర్జరీ వద్దు అని. ఏమైందంటే అలా 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 రోల్ బ్యాక్ చేసుకుంటూ 10 years బ్యాక్ వెళ్ళిపోతే, 10 years బ్యాక్ అంటే 2014లో ఈ షోల్డర్కి కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ కూడా బోన్ గ్రో అయింది. అంటే అసలు ఫస్ట్లో తెలియదు అది బోన్ గ్రోత్. ఆ రోజుల్లో అసలు ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి ఎన్ని హాస్పిటల్స్ తిరిగానంటే, హైదరాబాద్లో ఉన్న మేజర్ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ తిరిగేశాను. అసలు ఆర్థోపెడిక్ ప్రాబ్లమో తెలీదు, న్యూరాలజికల్ ప్రాబ్లమో తెలీదు, పెయిన్ సివియర్గా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉండేది. చెయ్యి కదిలించగలిగేదాన్ని కాదు. బాగా బాగా సఫర్ అయ్యాను. అసలు ప్రాబ్లం ఏంటో తెలిస్తే కొంచెం మనశ్శాంతిగా ఉండేదేమో. ఎక్కడికి వెళ్ళినా నీకేం లేదు, అంతా బాగానే ఉంది అంటారు. నాకేమో పిచ్చ నొప్పి. అక్కడికి న్యూరాలజికల్ టెస్ట్ లేదు, ఇక్కడ అన్ని వైర్లు పెట్టి కరెంటు పాస్ చేసి షాక్ టెస్ట్లు కూడా చేశారనమాట. ఏం లేదు, హైదరాబాదే కాదు అక్కడికి పూనా కూడా వెళ్ళాను టెస్టుల కోసం. అలా పూనా ఒకసారి అలాగే పూనా నుంచి వస్తుంటే రైల్వే స్టేషన్లో అలా బ్రిడ్జి క్రాస్ అవుతున్నాను ట్రైన్ ఎక్కుదామని. అలా రైలింగ్ ఉంది, రైలింగ్ పట్టుకొని నడుస్తూ ఉంటే ఈ చెయ్యి ప్రాబ్లం కదా, ఈ చేత్తోని నెమ్మదిగా నడుస్తున్నాం. మా వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు, నెమ్మదిగా నడుస్తుంటే ఒక అడుగు ముందుకేసాను. ఈ లోపల బోరు నేడుపు ఆగలే. పబ్లిక్ ప్లేస్ అని కూడా అనిపించలేదు. అంటే అసలు ఏడుపు ఆగితేనా. మా వాళ్ళు వెనక్కి చూసి నేను ఎక్కడో ఉన్నాను, ఏమైంది ఎవరిని ఏమైనా అన్నారా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందో చెప్పు అంటే వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా కుదరలే. అంత పెయిన్, అంత ఏడుపు. ఇంతకీ కొంతసేపు అయిన తర్వాత కంట్రోల్ అయిందో చెప్పాను. ఏం లేదు, నేను ఇలా నడుస్తుంటాను రైలింగ్ పట్టుకొని, నా చెయ్యి నాతో పాటు రాలేదు అని. చెయ్యి నాతో పాటు రాలేదేంటి అని అంటే మూవ్ అవ్వలేదన్నమాట. అది అక్కడే ఉండిపోయింది, నా బాడీ ముందుకు వెళ్ళిపోయింది. అది తీసి ఇలా పట్టుకొని, అంటే నడుస్తున్నప్పుడు ఇలా పట్టుకుంటాం కదా, అలా తీసి పట్టుకోలేకపోయాను. అది అలా ఉండిపోయింది. అంటే అది కూడా ఒక రాంగ్ యాంగిల్. అలా రాంగ్ యాంగిల్ వెళ్ళినప్పుడు ఇంకా పెయిన్ ఎక్కువ వస్తుంది. సో తట్టుకోలేక పబ్లిక్ ప్లేస్ అని కూడా లేదు, ఏడుపు. అలా చాలా సేపు ఏడ్చేసాను. అంత నొప్పి అనమాట. ఇంతకీ ఆ పూణేలో కూడా తెలియలే, అన్ని టెస్టులు చేసినా తెలియలే. హైదరాబాద్ వచ్చాం, మళ్ళీ మొదలు ఎవరా అనుకుంటుంటే ఈ లోపల ఎవరో సజెస్ట్ చేశారు, హైదరాబాద్లోనే మంచి స్పోర్ట్స్ స్పెషలిస్ట్ ఉన్నారు, ఆర్థోపెడిషియన్ అని. అక్కడికి వెళ్తే ఆయన సింపుల్ ఎక్స్రే చూసి చెప్పారు. మామూలుగా అందరూ ఎంఆర్ఐ స్కాన్లు ఇది అంటారు కదా, ఏం లేదు, ఎక్స్రే చూసి సింపుల్గా చెప్పేశారు. అసలు ఆ ప్రాబ్లం తెలిసిన తర్వాత అప్పుడు కొంచెం
మనశాంతి. అంతవరకు ఎవరు ఏం లేదంటే నాకు కూడా అంటే ఇంత నొప్పి భరిస్తూ ఉంటే ఏం లేదంటారా అంటే నాకు చిరాకేసేది చాలా. సరే ఫైనల్లీ ప్రాబ్లం ఇది అని చెప్పారు, సర్జరీ చేయాలి అంటున్నారు. సో ఆ సర్జరీ కూడా ఇక్కడ షోల్డర్ లోపల అనమాట, జస్ట్ ఒక 1 ఇంచ్ ఓపెన్ చేసి, నాకు అప్పుడు సర్జరీ అప్పుడు తెలిసింది కూడా, సుత్తి పెట్టేదో టప్ప 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 కొట్టేవాళ్ళు, కార్పెంటరీ చేసినట్టు అనిపించేది. సో అది ఆ చిన్న బోన్ గ్రోత్ని కట్ చేసేసి సింపుల్ సర్జరీని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయిపోయింది అంతే. హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో బయటకు వచ్చేసాను. సర్జరీ సింపులే, కాబట్టి సర్జరీ తర్వాత స్లింగ్ వేసుకోవాలి. ఆ స్లింగ్ కూడా 4-5 మంత్స్ స్లింగ్తోనే ఉన్నాను. యాక్చువల్గా సర్జరీ అప్పుడు నాకేమనిపించలేదు, కానీ 3 డేస్లో వచ్చేసాను ఇంటికి. కానీ ఆ తర్వాత స్లింగ్ వేసుకున్నప్పుడు ఎక్కడ ఏం కదిలిస్తున్నా ఈ చెయ్యి నొప్పి వచ్చేది. అబ్బా అది చాలా పెయిన్ఫుల్ అనిపించింది. ఒక 2 మంత్స్ వాడిన తర్వాత ఇలా వేసుకోవడం వల్ల, స్లింగ్ వేసుకుంటాం కదా, ఈ చెయ్యి బరువు అంతా వెళ్ళి స్లింగ్ మీద పడి ఇక్కడ ఈ పోర్షన్ కూడా నొప్పి వచ్చేది. డాక్టర్ చెప్తే స్లింగ్ మానేసి ఇలా చేత్తో ఈ చెయ్యి పట్టుకున్నారు. సో కూర్చున్నప్పుడు ఓకే ఇలా పెట్టుకునేదాన్ని, ఎక్కడికైనా నడుస్తుంటే ఇలా పట్టుకొని వెళ్ళేదాన్ని. అలాగా మొత్తం మీద 4-5 మంత్స్లో నార్మల్కి వచ్చేసాను. సో ఈసారి ఈ షోల్డర్ ప్రాబ్లం లాగానే ఇంకా ఎవరిని అడగకుండా డైరెక్ట్గా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఆయనకు తెలుసు కదా నా బాడీ కండిషన్ అని. ఆయన కూడా అదేనమ్మా సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చింది నీకు, కానీ ఇన్నిసార్లు సర్జరీ ఎందుకులే చూద్దాము అని చెప్పి ట్రై చేస్తామంట. ఇది అన్నమాట బ్యాక్ అండ్ స్టోరీ. అండ్ సో సర్జరీ కదా అంటే ఇంకా ఇల్లు కూడా అంటే అప్పుడు 10 years బ్యాక్ కాబట్టి కొంచెం ఎనర్జీ ఉంటుంది, అందరూ కూడా లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి ఈ రైట్ హ్యాండ్తో పనులన్నీ మేనేజ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఇంకొంచెం 10 years యాడ్ అయినాయి, ప్లస్ రైట్ హ్యాండ్ ప్రాబ్లం కాబట్టి దీంతో ఏమవుతుంది కష్టం. సో ఇల్లు కూడా రీఆర్గనైజ్ చేసుకుంటున్నాను నేను. మళ్ళీ సర్జరీ నుంచి వచ్చిన తర్వాత నేను ఒక్కదాన్ని మేనేజ్ అవ్వాలి కదా. అప్పుడంటే కొంచెం పిల్లలు కూడా ఉన్నారు హెల్ప్. ఇప్పుడు పిల్లలు లేరు, ఇంకా మా హస్బెండ్ ఏమో మీకు తెలుసు కదా ఎక్కువ ట్రావెల్ చేస్తారు, ఇంకా మరి ఎలా చేయాలా అని ఇల్లంతా నాకు సర్జరీ తర్వాత వస్తే కొంచెం కన్వీనియన్స్ కోసం రీఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నా. ఈ లోపలే ఫిజియోథెరపీకి వెళ్ళాను. అసలు ఆ వెళ్ళిన ఫస్ట్ కన్సల్టేషన్లోనే నాకు సగం నొప్పి పోయింది అనిపించింది. అంత ఇన్సూరెన్స్ ఇచ్చారు ఆ డాక్టర్, అంత కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు కూడా. ఏం కాదమ్మా నీకు తగ్గిపోతుంది, 10 days రా నువ్వు చాలు అన్నారు. 10 daysలో ఎలా తగ్గుతుంది అని నాకు ఆశ్చర్యం అనిపించింది. సరే చూద్దాం, 10 days ఇన్నాళ్ళు భరించని ఇంకో 10 days భరించలేనా, ట్రై చేద్దాం, లేదంటే సర్జరీకి వెళ్ళిపోదాం అనుకున్నా. సో 1 week వెళ్ళాను, ఏమీ తేడా లేదు. అసలు అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి అనిపించింది, టైం వేస్ట్. అదేదో సర్జరీ చేయించుకుంటే పని అయిపోతుంది, తప్పదన్నప్పుడు చేయించుకోవడం బెటర్ కదా అనుకున్నాను, ఇంకా వెయిటింగ్ ఎందుకు అని. ఒక 1 week తర్వాత స్లోగా చేంజ్ కనిపించింది, నొప్పి తగ్గుతుంది. సో 10 days సరికి చాలా వరకు తగ్గింది. ఇంకా కొన్నాళ్ళు ఉంటే మూమెంట్ అన్నీ వచ్చేస్తాయి అనుకున్న టైంలో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వేడి నీళ్ళు కాపడం పెట్టుకుంటూ ఉంటే వేడి నీళ్ళు పడి స్కిన్ అంతా ఊడిపోయిందని, తోలు ఊడిపోయిందని చెప్పాను కదా. దానివల్ల ఆ యాక్సిడెంట్ వల్ల పడుకోవడం వల్ల మూమెంట్స్ ఏమీ చేయలేదు కదా అప్పుడు, అలా పడుకున్నాను కాబట్టి అవన్నీ మళ్ళీ ఫ్రీజ్ అయిపోయేసరికి ఇంకా మూమెంట్ తగ్గిపోయేసరికి మళ్ళీ అది ఎక్కువ టైం పట్టింది నాకు రికవర్ అవ్వడానికి. ఆల్మోస్ట్ డబల్ టైం పట్టిందండి, లేకపోతే ఇన్నాళ్ళు పట్టు ఉండేది కాదు, తొందరగా అయిపోయింది. ఆ వాటర్ యాక్సిడెంట్ వల్ల ఎక్కువ టైం పట్టింది. ఇప్పుడు ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, నాకు అసలు అంటే ఫిజియోథెరపీలో కూడా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉందని అసలు నాకు ఐడియా కూడా లేదు. ఏదో పెయిన్ రిలీఫ్ చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తారనుకున్నాను, అంతేకాని ఇంత టెక్నాలజీని ఇంత ఉందని నాకు తెలీదు. సో ఇది అందరికీ చెప్తే అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అక్కడ వచ్చిన వాళ్ళతో కూడా అందరితో మాట్లాడాను అనమాట. అందరూ హ్యాపీ. వాళ్ళకి అంటే అంతకుముందు వేరే చాలా హాస్పిటల్స్ తిరిగారంట, ఎక్కడ తగ్గలేదు, ఈ హాస్పిటల్ మాత్రం చాలా బాగా తగ్గిపోయింది అని. అండ్ ఒక ఫ్యామిలీ మెంబర్ చేయించుకుంటే ఆ ఫ్యామిలీలో మిగతా వాళ్ళు రావడము, ఇలా చూసి నాకు కూడా మంచిగా అనిపించింది. అండ్ అంటే నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నా అంటే ఈ హాస్పిటల్ని, నేను మామూలుగా రెగ్యులర్గా వెళ్ళే హాస్పిటల్ నుంచి వస్తూ నేను చెప్పాను కదా డాక్టర్ ఫిజియోథెరపీ చేయించుకోమన్నారని. సో అప్పుడు ఆ మొమెంట్లో ఇంటికి వస్తూ దారిలోనే గూగుల్ చేశాను, కూకట్పల్లి క్రాస్ అవుతూ ఉండగా గూగుల్ చేశాను. సో నాకు అక్కడ ఉన్న హాస్పిటల్ చూపించింది. అది చూస్తే విచిత్రంగా, అప్పుడు దాన్ని జనరల్గా ఏదైనా అంటే రివ్యూస్ చూసేస్తాం కదా వెంటనే.
రివ్యూస్ చూశాను. నేను అప్పుడు 3000+ రివ్యూస్ ఉన్నాయి. అందరూ 5 స్టార్, అందరూ 5 స్టార్ రేటింగ్. అది మాత్రం నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకని ఎక్కడో ఒకళ్ళు ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అంత రేటింగ్ ఏంటా అని నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. అలా ఉండదు కదా ఎక్కడ, ఈ ఫీల్డ్నే కదా ఏ ఫీల్డ్లోనూ 3000+ మంది 5 స్టార్ ఇచ్చారంటే చూడండి ఎంత మంచి హాస్పిటల్లో. సో ఈ ఏరియాలో ఎవరైనా ఉంటే మాత్రం దానికే వెళ్ళిపోండి, కళ్ళు మూసుకొని అక్కడికి వెళ్ళిపోండి, చాలా బాగా క్యూర్ అవుతుంది. అండ్ నేను కూడా నా తరపు నుంచి కూడా ఇంకా 4-5 పీపుల్ని రిఫర్ చేశాను, అందరూ హ్యాపీ. సో అసలు ఇంకా ఫిజియోథెరపీ నుంచి ఏమేమి తగ్గుతాయి ఏంటి, అసలు నాకు వచ్చింది ఏంటి, ఎలా తగ్గింది అనేది డాక్టర్ని అడిగి తెలుసుకుందాము. సో వెళ్ళిపోదాం పదండి హాస్పిటల్కి. ఇదే మా హాస్పిటల్, రివైవ్ ఫిజియోథెరపీ. అంటే ఇది మా సొంతమేం కాదు, ఇది ఎందుకంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా రోజు వచ్చేదాన్ని కదా, అందుకని ఇది మా అయిపోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఏడ్చుకుంటూ వచ్చాను, ఇప్పుడు చూసారా నవ్వుతూ నుంచున్నాను. ఈ ఏరియాలో కనుక ఎవరు ఉంటే, అంటే ఇది KPHB 5th ఫేజ్లో ఉంది, ఎవరైనా ఉంటే ఈ దగ్గరలో హాయిగా కళ్ళు మూసుకుని వచ్చేసేయండి, మీ పెయిన్స్ అన్నీ తగ్గిపోయి నాలాగే ఇలా హ్యాపీగా అయిపోతారు. పదండి ఇప్పుడు డాక్టర్ భానుని కలుద్దాం, వచ్చేయండి. డాక్టర్ భాను గారి దగ్గరికి వచ్చాము. డాక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. ఓకే, ఎలా ఉంది మేడం మీ పిఏ షోల్డర్ కానీ షోల్డర్ ఎలా ఉంది మీది? ఇప్పుడైతే చాలా ఫ్రీ అయిపోయాను, నొప్పి అంతా కంప్లీట్గా తగ్గిపోయింది. వెరీ గుడ్. నొప్పి మొత్తం తగ్గిపోయిందా? మొత్తం తగ్గిపోయింది. వెరీ గుడ్. చాలా అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే. సో మీ దగ్గరికి అంటే ఇంకా అంటే మీ ఈ ఫిజియోథెరపీ గురించి చాలా మందికి అవేర్నెస్ లేదు అని నాకు అనిపించింది. ఎందుకంటే నాకు అసలు ఇలాగా సర్జరీ అని అనుకుని వచ్చాం కదా, కానీ ఎంత క్లియర్ అయిపోయింది, మెడికేషన్ ఏమీ లేకుండా ఏ పెయిన్ లేకుండా చక్కగా క్లియర్ చేశారు. సో దీని గురించి అందరికీ చెప్పారనుకోండి ఇంకా హెల్ప్ అవుతుంది కదా, అందుకనే మీ టైం అడిగాను. సో మీరు కొంచెం అంటే అసలు నాకు ఏంటి ప్రాబ్లము, అది ఎలా చేశారు, ఇంకా అసలు ఫిజియోథెరపీతో ఏమేం చేయొచ్చో చెప్పారనుకోండి, అది హెల్ప్ అవుతుంది అండి. ఓకే అండి, యాక్చువల్గా మీది ఫ్రోజన్ షోల్డర్ కండిషన్ అండి. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే జాయింట్లో స్టిఫ్నెస్ అండ్ పెయిన్ వస్తుంది, దీనినే ఫ్రోజన్ షోల్డర్ అంటారు. సో ఎలా వస్తుంది అంటే దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సో ఎక్కడైనా హిట్ అవ్వడం కానీ, ఎక్కడైనా తగలడం కానీ, ఇలాంటి సందర్భంలో కూడా స్టిఫ్నెస్ అండ్ పెయిన్ వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైతే డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారో, అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, సో అలాంటి పేషెంట్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వశ్చన్ చేయొచ్చు, సో షుగర్కి ఫ్రోజన్ షోల్డర్కి సంబంధం ఏంటని. సో షుగర్ వల్ల ఏంటంటే షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొల్లాజన్ అనే ప్రోటీన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో అలా ప్రొడ్యూస్ అయినప్పుడు ఏంటంటే మన జాయింట్లో అక్కడ డిపాజిట్ అవుతుంది. ఓన్లీ షోల్డర్లోనే డిపాజిట్ అవ్వాలా, వేరే జాయింట్స్ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి క్వశ్చన్ రైజ్ చేస్తే, సో మన బాడీలో మల్టిపుల్ కాంప్లెక్స్ జాయింట్ ఏదైతే ఉందో అది షోల్డర్ అంటారు. ఓకేనా. సో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి అక్కడ ఎక్కువగా కొల్లాజన్ అనే ప్రోటీన్ అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, అక్కడ డిపాజిట్ అవుతుంది. సో అలా అవ్వడం వల్ల ఏంటంటే జాయింట్ అనేది స్టిఫ్ అయిపోతుంది, గ్రాడ్యువల్గా పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకేనా. రేంజ్ ఆఫ్ మోషన్ అంటే మూమెంట్స్, అంటే తల దువ్వడం కానీ, తినేటప్పుడు కానీ, ఇలాంటి సందర్భాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి నాకు ఏమో ఫ్రోజన్ షోల్డర్ చెప్పలేదు, బోన్ గ్రోత్ అన్నారు. అదే సో యాక్చువల్గా ఏంటంటే మీకు అడిషనల్గా ఏంటంటే బోన్ గ్రోత్ అంటే స్పర్ అంటారు దీన్ని. యాక్చువల్గా స్పర్ అంటే ఏంటంటే బోన్ మీద బోన్ ఫామ్ అవ్వడం, దానినే స్పర్ అంటారు. సో యాక్చువల్గా ఇది ఎలా వస్తుందంటే మనకు బోన్ మీద ఒక లేయర్ ఉంటుంది, దాన్ని ఆర్టికులర్ కార్టిలేజ్ అంటారు. సో ఆర్టికులర్ కార్టిలేజ్ ఎప్పుడైతే ఓవర్ యూజ్ చేసి రప్చర్ అవుతుందో, ఎక్కడైతే రప్చర్ అయిందో అక్కడ కాల్షియం వచ్చి డిపాజిట్ అవుతుంది. సో దానినే స్పర్ అంటాం. స్పర్ అనేది ఎప్పటికైతే డిపాజిట్ అయ్యి మన షోల్డర్లో కానీ ఎక్కడైనా మన బాడీలో ఎక్కడైనా రావచ్చు. సో అది ఎలా వస్తుందంటే ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంకిల్లో కూడా వస్తుంది. సో యాంకిల్ స్పర్ అంటాం. సో యాంకిల్ స్పర్ అనేది ఎలా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ స్టాండింగ్ చేసిన వాళ్ళు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, ఓకేనా, ఎక్కువ రన్నింగ్ చేసేవాళ్ళు, హై జంప్ చేసేవాళ్ళు, ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే అక్కడ హీల్ అనేది బాగా రప్చర్ అవుతుంది. సో రప్చర్ అయినప్పుడు బోన్కి ఉన్న కార్టిలేజ్, ఓకేనా, ఆర్టికులర్ కార్టిలేజ్ అంటారు, ఆ కార్టిలేజ్ అనేది రప్చర్ అవుతే ఎంతవరకు అయితే రప్చర్ అయిందో ఆ రప్చర్ని హీల్ చేయడానికి మనకి బోన్ టిష్యూ అనేది,
కాల్షియం అనేది వచ్చి డిపాజిట్ అవుతుంది, అంటే అక్కడికి వచ్చి చేరుతుంది. సో అలా చేరడం వల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా బోన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది స్పర్ అంటే. ఓకేనా? అంటే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్, చెప్పండి. ఓవర్ యూజ్ వల్ల అంటే మీరు చెప్పారు కదా ఎక్కువ యూజ్ చేసి అవుతుందని, ఈ రైట్ హ్యాండ్ అంటే ఓకే మేబీ ఎక్కువ యూజ్ చేసడం వల్ల వచ్చి ఉండొచ్చు, కానీ నాకు 10 years బ్యాక్ ఈ హ్యాండ్ కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. జనరల్ గా లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేయం కదా, అంటే నేను డయాబెటిక్ కూడా కాదు. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు ఏజ్ రిలేటెడ్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఏజ్కి సంబంధించి ఓకేనా ఎక్కువ లేడీస్లో అంటే ఫీమేల్స్లో ఎక్కువగా వస్తుంది. 100% ఆఫ్ పీపుల్స్లో 70% ఆఫ్ ఫీమేల్స్లో అంటే మహిళలకి ఎక్కువగా వస్తుంది. సో ఎందుకు వస్తుంది? దాంతోపాటు ఏజ్ రిలేటెడ్ కూడా దానికి ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా? సో అంటే నాకైతే ఫిజియోథెరపీతో పోయింది, అలాగా అందరికీ పోతుందా లేకపోతే ఏదో కొన్ని కేసెస్? ఫిజియోథెరపీతోనే పోతుందని చెప్పను. ఓకేనా? 100% కాకపోతే 90% వరకు ఫిజియోథెరపీతో పోతుంది, డిపెండింగ్ అపాన్ కేసుని బట్టి. ఇప్పుడు పెయిన్ సిమ్టమ్స్ అనేవి గ్రేడ్ 1, 5 వరకు ఉంటాయి. సో గ్రేడ్ 1 అయితే జాయింట్ పెయిన్, స్టిఫ్నెస్ అలా వస్తుంది. గ్రేడ్ 2 అయితే సో అలా. గ్రేడ్ 5 ఉందనుకోండి ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సిందే. గ్రేడ్ 4 వరకు ఉన్నా కూడా మనం ఫిజియోథెరపీతో క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి అంటే ఎంత టైం పడుతుంది జనరల్? నాకైతే నేను ఆ వేణీలో యాక్సిడెంట్ అయింది, దానివల్ల డబుల్ టైం చాలా రోజులు అయింది. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే మనకు ఒక హ్యూమన్ నేచర్కి మనిషిని పోలిన మనుషులు ఉన్నారు, కానీ బాడీకి పోలిన బాడీ ఎప్పటికీ లేదు, ఎక్కడ లేదు కూడా. ఒకరి తత్వం ఒకరికి ఉండదన్నమాట. ఓకేనా? సో ఇండివిజువాలిటీని బట్టి మనకి రెస్పాన్స్ అనేది ఎలా ఉంది అని బట్టి దాన్ని ఒకటి 10 daysలో అవ్వచ్చు, ఒకటి 5 daysలో అవ్వచ్చు, ఒకటి 15 daysలో అవ్వచ్చు. అంటే ఇంకా ఫిజియోథెరపీలో ఇంకేమేం చేయొచ్చు? నాకంటే ఇది ఫస్ట్ టైం తెలిసింది అసలు ఇలాంటి. నేను ఫిజియోథెరపీ అంటే ఏదో చిన్న చిన్న ఎక్సర్సైజ్లు బాడీ మూమెంట్స్కి అనుకునేదాన్ని, బెనికిది అలాంటివి అనుకునేదాన్ని. కానీ ఇక్కడ నేను పైన మెషినరీ అన్ని చూసిన తర్వాత ఎంత ఉంటుందా అనిపించింది. ఇంకా ఏమేమి క్యూర్ చేయొచ్చు? సో యాక్చువల్గా ఫిజియోథెరపీ అనేది ప్రతి డిపార్ట్మెంట్లో ఉండాలండి. ఫస్ట్ థింగ్ స్ట్రోక్ పేషెంట్స్ కానీ, సో అన్ని డిపార్ట్మెంట్స్లో, ఆర్థో డిపార్ట్మెంట్లో ఆఫ్టర్ సర్జరీ తర్వాత, ఫ్రాక్చర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఫిజియోథెరపీ చేయించాలి, లేకపోతే ఆ సర్జరీకి వాల్యూ ఉండదు. ఆ పర్టికులర్ మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో మన డైలీ యాక్టివిటీస్లో అవి చేయలేం. ఓకేనా? గైనకాలజీలో చేయాలి, ప్రీ డెలివరీ, నార్మల్ డెలివరీ ఏదైతే ఉందో అది చేయాలి అంటే కూడా ఖచ్చితంగా ఫిజియోథెరపీ. సో దాని తర్వాత ఏంటంటే కార్డియాక్, హార్ట్ సర్జరీ చేస్తాం కదా, హార్ట్ సర్జరీ చేసిన తర్వాత కూడా మనకి ఫిజియోథెరపీ. అంటే మన బాడీలో ఏంటంటే సెక్రీషన్ ఫామ్ అవుతాయి హార్ట్ సర్జరీ తర్వాత, వాటిని రిమూవ్ చేయాలంటే ఖచ్చితంగా ఫిజియోథెరపీ మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా? న్యూరలాజికల్ అంటే న్యూరోకి సంబంధించిన స్ట్రోక్ కానీ, స్పైనల్ కార్డ్ ఇంజురీస్ కానీ ఇలా జరిగితే ఏంటంటే పారాలసిస్ అంటే ప్యారలైజ్ అయిపోతుంది, పక్షవాతం వస్తుంది కదా. సో పక్షవాతం వచ్చినట్టుకి ఓన్లీ ఫిజియోథెరపీ మాత్రమే వల్లనే రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ కానీ, ఏసిఎల్ ఇంజురీస్ కానీ, లేకపోతే లిగమెంట్ ఇంజురీస్ కానీ, టిష్యూ రప్చర్ అయినా కానీ, మజిల్ టిష్యూ అనేది రప్చర్ అయినా కానీ, ఓకేనా, మజిల్ ఎయిక్స్ కానీ, ఇలాంటివన్నిటికీ ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్ ఉంటుందండి. డాక్టర్, నాకు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు నేను ఎక్కువ చూసింది బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వాళ్ళని. ఎందుకు వస్తుంది అసలు? సో యాక్చువల్గా మన పోస్చర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయకుంటే ఖచ్చితంగా నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో యాక్చువల్గా వెన్నెముక్క అనేది మన బాడీలో మెయిన్ పిల్లర్ అనమాట. దాన్ని కరెక్ట్గా మెయింటెనెన్స్ చేయాలి. ఒకవేళ చేయకుంటే మాత్రం కన్ఫామ్గా నెక్ ప్రాబ్లమ్స్ కానీ, బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ కానీ రావచ్చు. సో మన కరెక్ట్గా పోస్చర్ అనేది మెయింటైన్ చేయకుంటే టోటల్ వెయిట్ అంతా స్పైనల్ కార్డ్ అంటే మెయిన్ పిల్లర్ మీద పడిపోతుంది. సో అలా పడకూడదు. యాక్చువల్గా అయితే 50% ఆఫ్ బాడీ వెయిట్ అనేది మజిల్స్ తీసుకోవాలి, 50% ఆఫ్ బాడీ వెయిట్ అనేది వెన్నెముక్క స్పైన్ తీసుకోవాలి. సో ఎప్పుడైతే మజిల్స్ వీక్గా ఉంటాయో టోటల్ వెయిట్ అంతా మన వెన్నెముక్క మీద పడిపోతుంది. సో అప్పుడు మనకేంటంటే బ్యాక్ పెయిన్లు, నెక్ పెయిన్లు ఇలా స్టార్ట్ అవుతాయి. సో సివియారిటీని బట్టి మజిల్ కంప్రెషన్ కానీ, అక్కడ నర్వ్ కంప్రెషన్ కూడా అవ్వచ్చు. ఓకేనా? డిస్క్ బల్జెస్ కూడా ఏర్పడతాయి అన్నమాట. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఎక్సర్సైజ్ చేస్తారో మజిల్స్ చేయాల్సిన పని మజిల్ చేస్తుంది, బోన్ చేయాల్సిన పని బోన్ చేస్తుంది. సో బాడీలో నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి. సో అందరికీ డాక్టర్ చెప్పిన విషయాలు అందరికీ అర్థమయ్యి అందరికీ హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. సో డాక్టర్, ఇంకా పైన చాలా ఫెసిలిటీస్ అన్నీ చూశాను, అవన్నీ గురించి ఇంకొకసారి నాకు చాలా టైం ఇస్తారనుకుంటున్నాను. ఓకే అండి, నో ప్రాబ్లం. అందరికీ యూజ్ అవుతుంది అంటున్నారు కదా, ఖచ్చితంగా మీకు టైం అయితే ఇస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కొంతమందికి హెల్ప్ అవ్వాలని అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయినా, మీకు ఏదైనా మంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చినా కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. డాక్టర్ని అడిగైనా కూడా రిప్లై పెడతాను.